హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం. బిజినెస్ చేసే వాళ్ళనికంటే కూడా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మనకి బిజినెస్ చేసే వాళ్ళు చాలా మందిని మనం ఆ, ఎవరినైనా వేరే బిజినెస్ చేసే వాళ్ళని చూస్తే సడన్గా ఈ బిజినెస్ పెట్టి బాగా క్లిక్ అయిపోయాడు, నేను కూడా అలా పెట్టేస్తానని చెప్పి ఆలోచన వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని లక్షల మందే ఉన్నారు అలా. అయితే పెట్టచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎఫర్ట్ ద్వారా ఒక్కొక్క రేంజ్లో ప్రాఫిట్స్ అనేవి రావచ్చు. ఒక్కొక్కరు జాతకం ఒక్కొక్కలా ఉంటుంది. అయితే అన్నిటికంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, అలా ఎవరికో వచ్చింది కదా మనం పెట్టేద్దాం అంటే, మీరు ఏ బిజినెస్ అన్నా పెట్టనియండి, ఏదన్నా పెట్టండి. బిజినెస్ ఏదనేది కాదు అక్కడ పాయింట్. ఇది పెడితే క్లిక్ అవుతుంది, అది పెడితే పోతుంది అని కాదు. ఫస్ట్ మీరు ఏ బిజినెస్ పెట్టినా బిజినెస్ హౌస్ లార్డ్ లేదా కెరీర్ ప్రొఫెషన్ హౌస్, మీరు చేసే వర్క్ సంబంధించిన హౌస్ లార్డ్ మేజర్గా ఎవరు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీ బర్త్ చార్ట్లో 10th హౌస్ అనేది మీ ప్రొఫెషన్, మీ వర్క్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. 7th హౌస్ కూడా. ఈ 10th లార్డ్ 7th లార్డ్ పొజిషన్ చెక్ చేసుకోండి. 10th లార్డ్ కనుక 6th 8th 12th హౌస్లో ఉన్నాడంటే, 6th అయితే అది డిఫరెంట్, బట్ 8th అండ్ 12th హౌస్లో ఉన్నాడంటే వీళ్ళు బిజినెస్ అస్సలు పెట్టకూడదు. వచ్చి రాదు, చాలా కష్టం. వీళ్ళు పెట్టాల్సి వచ్చినా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ పెట్టాలి. ఆ హౌస్ 8th హౌస్ అండ్ 12th హౌస్ సపోర్ట్ చేసే బిజినెస్ పెట్టాలి. అండ్ 7th లార్డ్ కూడా బిజినెస్ని, పార్ట్నర్షిప్ బిజినెస్ని రిప్రజెంట్ చేస్తాడు. సో 7th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే 8th 12th హౌస్లో ఉండకూడదు. 7th లార్డ్ ఉన్నాడంటే మీకు తెలియక ఎవరితోనో పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టారంటే లాస్ అయిపోతారు. మీ వల్ల అవతల వాళ్ళు కూడా లాస్ అయిపోతారు. 10th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 10th లార్డ్ ఎక్కడ ఉన్నాడు అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. 10th లార్డ్ వెళ్ళి 8th హౌస్లో ఉన్నా 12th హౌస్లో ఉన్నా హ్యూజ్ లాసెస్ వస్తాయి. తట్టుకోలేరు అసలు. ఆ బిజినెస్ పెట్టిన దగ్గర నుంచి ఎందుకు పెట్టామని చెప్పి తలలు పట్టుకుంటారు. ఉల్టా వీళ్ళ చేతిలోంచి డబ్బులు పడిపోతుంటాయి, శాలరీలు రెంట్లు అన్నీ వెళ్ళిపోతుంటాయి, ఏం మిగలదు, వీళ్ళ చేతిలోంచే పడుతుంటుంది. ఇలా ఎంతకాలం? ఆల్రెడీ ఇంటీరియర్ బోర్డు డబ్బులు లక్షలు లక్షలు తగలేశారు, ఇప్పుడు తీసేస్తే ఇంకా పెద్ద లాస్. ఎప్పటికైనా ప్రాఫిట్ వస్తుందేమో అనుకుని అలా లాస్ చేసుకుంటూనే ఉంటారు. ఇది జరుగుతుంది. ఇది చాలా మందికి జరిగింది. చాలా మంది పెడదాం అనుకుని ఇంకా టెంప్ట్ అయిపోయి పెట్టేద్దాం అని ట్రై చేస్తూ ఉంటారు. బట్ దానికి ముందు అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. నేను ఎంతో మందిని చూశాను, తెలియక జాబ్ చేసుకుంటున్న వాళ్ళు సడన్గా బిజినెస్ పెట్టి చాలా హ్యూజ్గా క్రోర్స్ ఎర్న్ చేసే వాళ్ళు కొంతమందిని నేను చూశాను. వాళ్ళకి ఈ 7th హౌస్ 10th హౌస్ స్ట్రాంగ్గా ఉంది, కానీ వాళ్ళకి తెలియక బిజినెస్ చేస్తే క్లిక్ అవుతానని తెలియక వాళ్ళు జాబ్ చేసుకుంటూ సడన్గా బిజినెస్ పెట్టి క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి 7th హౌస్ అండ్ 10th హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఉండాలి. 10th లార్డ్ 10th హౌస్లో కానీ, 10th లార్డ్ 5th హౌస్లో కానీ, 10th లార్డ్ 9th హౌస్లో కానీ, 10th లార్డ్ 11th హౌస్లో కానీ, 10th లార్డ్ లగ్నంలో కానీ ఇలాంటి ప్లేస్లో ఉంటే బాగుంటుంది. అండ్ 7th లార్డ్ కూడా 7th లార్డ్ 7th హౌస్లో కానీ, లేదా 7th లార్డ్ 10th హౌస్లో కానీ, 7th లార్డ్ 11th హౌస్లో కానీ ఇలాంటి కాంబినేషన్ కనుక ఉంటే వీళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. 7th లార్డ్ 12th హౌస్లో, 10th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉంటే వాళ్ళు ఫారెన్ ల్యాండ్స్లో బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీ 10th లార్డ్ 7th లార్డ్ పొజిషన్ చూసుకోకుండా ఏది పెడితే ఆ బిజినెస్ పెట్టకూడదు. పెడితే చాలా హ్యూజ్ లాసెస్ వస్తాయి. ఫస్ట్ అది చెక్ చేసుకోకుండా అనవసరంగా ఏది పెట్టొద్దు. ఇది అవ్వకపోతే ఇది అవుతుందేమో, ఇది అవ్వకపోతే అలా మార్చి బోల్ బిజినెస్లు పెట్టేవాళ్ళు నేను చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళని, నేను బర్త్ చార్ట్ చూసిన వాళ్ళనే వాళ్ళు చాలామంది బిజినెస్లు పెట్టేసి లాస్ అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళు చూసాను నేను. 10th లార్డ్ 8th హౌస్లో ఉన్న పర్సన్ని, 10th లార్డ్ 12th హౌస్లో ఉండే పర్సన్ని చూశాను. ఆ ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నారు.
వాళ్ళది ఐడియా ఉంది నాకు. వాళ్ళ బర్త్ చార్ట్ నా కళ్ళ ముందు కనబడుతుంది. నేను ఒకసారి చూశాను కాబట్టి అంత ఈజీగా మర్చిపోను. వాళ్ళు రీసెంట్గా బిజినెస్లు పెట్టి లాస్ అవ్వడం చూశాను. చాలామంది బర్త్ చార్ట్స్లో చూశాను. లాస్ అయిపోయాము, ఏం చేయాలని నన్ను అడగడానికి వచ్చేవాళ్ళు బర్త్ చార్ట్స్లో చూసేటప్పుడు ఇదే కాంబినేషన్ కనబడుతుంది అనమాట. కాబట్టి అట్లీస్ట్ ఆల్రెడీ లాస్ అయిపోయినా మళ్ళీ పెడదాం అనుకునే వాళ్ళు, ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నా ఈ వీడియో సేవ్ చేయాలని అనుకుంటున్నాను. Thank you for watching this video and kindly subscribe my channel.